తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీని నడిపించే తీరు కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. పార్టీలో నిజమైన క్రియాశీల కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా అలా గడిపేస్తుంటారన్న చర్చ మరోసారి తెరపైకొచ్చింది. బయట నుంచి వచ్చిన వారికి పదవులు, పార్టీలో ఉన్న వారికి ఒట్టి చేతులు నిత్యకృత్యమయ్యాయని, ఈసారి గెలిచిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, పాత వాసనలు పాత పోకడలు పోలేదని చెబుతున్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ జాబితాలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. అదేమని అడిగే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అసలు పార్టీ వారిని దగ్గరికే రానివ్వని పరిస్థితి ఉంది. అదే టైంలో మీకు సమయం వచ్చినప్పుడు అందరికంటే మంచి ఛాన్స్ ఇస్తామని వారికి కొందరు మధ్యవర్తుల ద్వారా సందేశం పంపి చేతులు దులుపుకుంటున్నారు. సగటు కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత అంతకాలం అంకితభావంతో పనిచేస్తున్నందుకు తమను పిలిచి భుజం తడతారని, ఏదో ఒక పదవి చేతిలో పెడతారని ఎదురు చూసిన ద్వితీయ శ్రేణి నేతలకు కళ్ళు కాయలు కాచి మొహం వాచిపోతోంది. వాళ్ళు నిరీక్షిస్తూ ఉండిపోతున్నారు. అనేక జిల్లాల్లో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చేసిన నారా లోకేష్ తన ఉద్దేశమేమిటో నేరుగానే చెప్పేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారికి ఎంపీ టికెట్లు దక్కాయే తప్ప పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి శూన్యహస్తాలే మిగిలాయి. అదే టైంలో అనేక మంది వైసీపీ ఫిరాయింపుదారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. టీడీపీ నేతలు అలా చూస్తూ ఉండిపోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సగానికి పైగా టికెట్లు అలా వైసీపీ వారికి పోయినవే. ఎన్నికల్లో గెలిచి ఏడాది కావస్తున్నా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోవటం లేదు. వైసీపీ నుంచి వచ్చిన వారే దూరిపోయి దందాలు చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ కు అలవాటు పడిన వైసీపీ బ్యాచ్ అధికారులను మేనేజ్ చేస్తూ అన్ని పనులు చేసుకుంటోంది. కొందరైతే ఎంత కమిషన్ అయినా ఇచ్చేందుకు వెనకాడటం లేదు. మరో 5 ఏళ్ల పాటు పట్టు సడలిపోకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే టీడీపీ అగ్రనాయకత్వంలోని కొందరు కీలక నేతలకు లాభాల్లో 60% వాటా ఇచ్చేసి తాము 40%తో సరిపెట్టుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో ఒక నేత 5 ఏళ్ల పాటు పార్టీ కోసం తెగ ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను మూసేస్తే తన సొంత డబ్బులతో 3 ఏళ్ల పాటు వాటిని నడిపించారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన నేతకు నామినేషన్ కట్టబెట్టారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని తొలుత చెప్పి ఇప్పుడు మాత్రం ఏమీ ఎరగనట్లుగా ఉంటున్నారట. ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీ ఇవ్వక తప్పలేదని, వచ్చే ఏడాది తప్పకుండా టికెట్ ఇస్తామని చంద్రబాబు స్వయంగా కబురు పెట్టారట. అయినా ఆ నేతకు నమ్మకం కుదరటం లేదు. అలాగని బయటకు ఏమీ మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు. పైగా ఆ నేత కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కావటంతో మనోడివే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా, మాకు ఇబ్బందులుంటాయి కదా అని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ఒక మాదిరి నాయకులకే ఆ పరిస్థితి అయితే ఇక కింది స్థాయి నేతల దుస్థితి ఎలా ఉంటుందో చూడండి. తమను దేకేవాడే లేడని క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు వాపోతున్నారు. బయట నుంచి వచ్చిన సానా సతీష్కు ఇచ్చిన ప్రాధాన్యంలో 100వ వంతు తమకిచ్చినా చంద్రబాబు, లోకేష్కు రుణపడి ఉంటామని, నియోజకవర్గాల్లో తమ గౌరవం పెరుగుతుందని వారు చెప్పుకుంటున్నారు. అదేమంటే వచ్చే ఏడాది తప్పకుండా ఇస్తామని పదే పదే ఒకే మాట చెప్పుకుంటున్నారు. కొందరైతే ఎన్నికల ఏడాదిలో తప్పకుండా తమకు అవకాశం వస్తుందని, ఆస్తులమ్మి ఖర్చు పెట్టిన దాంట్లో కొంతైనా తిరిగి సంపాదించుకునే అవకాశం లభిస్తుందని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోవటం లేదని బహిరంగంగా ప్రచారం చేసుకోలేరు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.